థర్డ్ సెమిస్టర్లో మన మొట్టమొదటి పాఠము కబీర్కి సాఖీ. ఒకసారి ప్రప్రథమంగా కబీర్ దాస్ యొక్క చిత్రపటాన్ని చూడండి. कबीर दास जी का चित्रपट एक बार देखिए. पहले हम कबीर दास जी के जीवन परिचय का जानकारी प्राप्त करेंगे. कबीर दास जी का जन्म सन 1398 में एक विधवा ब्राह्मण गर्भ से हुआ था और वह विधवा ब्राह्मण स्त्री उस छोटे बच्चे को लहरतारा नामक तालाब के किनारे छोड़कर चली जाती है. కబీర్ దాసు ఒక బ్రాహ్మణ స్త్రీకి విధవా బ్రాహ్మణ స్త్రీకి జన్మించడం జరుగుతుంది. ఆమె ఆ పిల్లవాన్ని లోక భయం వల్ల లహరతారా అనేటువంటి ఒక చెరువు గట్టు మీద వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే దారిలో వెళ్ళేటువంటి నీరు మరియు నీమా అనేటువంటి ముసల్మాన్ జులాహా దంపతులు ఆ పిల్లవాన్ని రోదన విని ఆ పిల్లవాన్ని తమతో పాటు తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేయడం చేస్తారు. ఆ పిల్లవాని పేరు కబీర్ దాస్ అని నామకరణం చేస్తారు. इस प्रकार కబీర్ దాస్ जी के माता पिता నీరు और నీమా है. ఈ విధంగా కబీర్ దాస్ యొక్క తల్లిదండ్రులు నీరు మరియు నీమా వాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు. కబీర్ దాస్ అనపడితే కబీర్ దాస్ చదువుకోలేదు. స్వయంగా వారే అన్నారు, మసి కాగదు చియో నహి కలం గహి నహి హాత్. మసి కాగదు చియో నహి. మసి కాగద్ అంటే అక్షరాలు ఉన్నటువంటి పేపర్, చియో నహి తాకలేదు, ముట్టుకోలేదు. అక్షరాలు ఉన్నటువంటి కాగితాన్ని నేను ముట్టుకోలేదు. కలం గహి నహి హాత్, కలమును కూడా చేతిలో పట్టుకోలేదు నేను అన్నాడు. అంటే దీని అర్థము కబీర్ దాస్ అనపఢ్ అంటే చదువుకోలేదు అనేది మనకు అర్థమవుతుంది. కబీర్ దాస్నే సాధు సంగతి సే ఔర్ దేశాటన్ సే జ్ఞాన్ అర్జన్ కియా. కబీర్ దాస్ మరైతే జ్ఞానాన్ని ఎలా సంపాదించాడంటే సత్పురుషులు, సాధువులు, సత్పురుషుల యొక్క స్నేహంతో మరియు సంగోష్ఠి ద్వారా మరియు దేశ పర్యటన చేస్తూ ఎంతో జ్ఞానాన్ని ఆర్జించారు. వీరి యొక్క జ్ఞానమంతా అనుభవ జ్ఞానం. కబీర్ దాస్ జీ కే గురువు కా నామ్ హై రామానంద్. కబీర్ దాస్ యొక్క గురువు పేరు రామానందుడు. ఈ రామానందుని ద్వారానే కబీర్ దాస్కు రామ మంత్ర ఉపదేశము ఇవ్వడం జరిగింది. कबीर दास जी के गुरु रामानंद है. उन्होंने ही कबीर दास जी को राम मंत्र का उपदेश दिया. ఈ రామానందులతో కబీర్ దాస్ యొక్క పరిచయము ఎలా జరుగుతుందంటే, ఒకసారి కబీర్ దాస్ రామానందుని కలవడానికి వారి మఠం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా వారిని లోపలికి అనుమతించరు. కారణము రామానందుడు హిందువు, కబీర్ దాస్ ముస్లిం. కేవలం ఈ కారణం చేతనే కబీర్ దాస్ను రామానందుని కలవడానికి అనుమతించరు. కబీర్ దాస్ ఎలాగైనా సరే రామానందుని కలవాలి అని దృఢ నిశ్చయం చేసుకొని, రామానందుడు రోజు ఉదయమే స్నానం కోసం ఒక తటాకం దగ్గరికి వెళ్తాడు అని తెలుసుకొని, ఆ తటాకం దగ్గర మెటుకుల మీద నిద్రపోతాడు. అతని కోసం ఎదురు చూస్తూ అక్కడే నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయమే రామానందుడు స్నానం కోసం ఆ దారంటి వెళ్తూ మెటుకులు దిగుతూ ఉన్నప్పుడు రామానందుని యొక్క కాలి పాదాలు కబీర్ దాస్కు తగిలిన వెంటనే రామానందుడు రామ్ రామ్ అని ఉచ్చరిస్తాడు. వెంటనే కబీర్ దాస్ మేల్కొని రామానందుని వెంట మొట్టమొదట ఏ పదాలైతే విన్నాడో అవే పదాలను తన మంత్రోపదేశంగా స్వీకరించి, రామనామాన్నే మంత్ర ఉపదేశంగా స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈ విధంగా కబీర్ దాస్ రామానందుని తన గురువుగా ఎంచుకుంటాడు. ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, కబీర్ దాస్ జాతి కుల మత భేదాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాడు అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కబీర్ దాస్ యొక్క పత్ని
ధర్మపత్ని పేరు లోయి. కబీర్ దాస్జీకి పత్ని కా నామ్ హై లోయి. వివాహమైన తర్వాత కబీర్ దాస్ కాశీలోనే నివసిస్తాడు. అంతవరకు దేశాటన చేస్తూ ఉంటాడు. వివాహమైన తర్వాత కాశీలోనే స్థిరపడిపోతాడు. ఇంకా कबीर दास जी अपना जीविका चलाने के लिए जुलाहे का काम करता था. తన ఇంకా జీవితాన్ని గడపడం కోసం తన కులవృత్తి ఏదైతే ఉందో అదే జులాహా నేసేటువంటి వృత్తి, దానిని ఎంచుకొని అదే తన జీవనాధారంగా చేసుకుంటూ ఉంటాడు. అదే పని అదే వృత్తిలోనే ఉంటాడు. తర్వాత కబీర్ దాస్కు ఇద్దరు సంతానం కలగడం జరుగుతుంది. कबीर दास के 2 संतान हैं. पुत्र का नाम कमाल, पुत्री का नाम कमाली. पुत्रुడు कमाल, पुत्रिक कमाली. कबीर दास सामाजिक कुरीतियों और धार्मिक बाह्याडंबरों के प्रबल विरोधी थे. కబీర్ దాస్ సమాజంలో విస్తరించినటువంటి చెడు రీతులు మరియు మతాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి అనేక అంధవిశ్వాసాలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని వాటిని తప్పు అని తెలియజేశాడు చాలామందికి. హిందూ ముసల్మాన్ ధర్మకే అంధవిశ్వాసం కా కట్టర్ విరోధ కియా. ముస్లిం మతంలోనూ మరియు హిందూ మతంలోనూ ఉన్నటువంటి ఎన్నో రకాల అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను ఇతను వ్యతిరేకించాడు. ఉదాహరణకు పశుబలులు ఇవ్వడం, వర్ణ వ్యవస్థ. ఆ కాలంలో ఎక్కువగా వర్ణ వ్యవస్థ ఉన్నత వర్గము, ఉన్నత కులాలు, నిమ్న కులాలు అని 2 రకాలుగా ఉన్నాయి. ఈ వర్ణ వ్యవస్థ వల్ల సమాజంలో ఒక చీలిక అనేటువంటిది ఏర్పడింది. దీనిని కూడా కబీర్ దాస్ చాలా వ్యతిరేకించాడు. ఛువాఛూత్, ఇది కూడా అస్పృశ్యత అనేటువంటిది, ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. మూర్తి పూజ. మూర్తి పూజ, విగ్రహారాధన అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నటువంటి విషయం ఇది. ఆ కాలంలోనే కబీర్ దాస్ ఈ మూర్తి పూజ అనేటువంటి దానిని, విగ్రహారాధన అనేటువంటి దానిని ఖండించాడు. కబీర్ దాస్ ఈ మూర్తి పూజను ఖండించడానికి ప్రముఖ కారణం ఏమంటే, భగవంతుడు సర్వవ్యాపి, భగవాన్ సర్వవ్యాపి హై. इस संसार के हर कण कण में भगवान है, तो विशेष रूप से मूर्ति पूजा क्यों करना है? यही है कबीर दास जी का सवाल. కబీర్ దాస్ నమ్మేది ఏంటంటే, భగవంతుడు ఈ ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాడు. అటువంటప్పుడు ఒక విగ్రహాన్ని మాత్రమే భగవంతునిగా ఎందుకు పూజించాలి అని చెప్పి మూర్తి పూజ అంటే విగ్రహారాధనను ఎంతో వ్యతిరేకించాడు. ఇంకా అలాంటిదే ఇంకొక అంధవిశ్వాసం ఏంటంటే, మూఢనమ్మకం ఏంటంటే తీర్థాటం, తీర్థయాత్రలు చేయడం. ఏ విధంగా అయితే ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా కాశీని వెళ్ళాలని, అక్కడే తన తనువు చాలించాలని ఏ విధంగా అయితే అనుకుంటారో, ముస్లిమ్స్ కూడా మక్కా వెళ్ళాలి జీవితంలో ఒకసారైనా అని అనుకుంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా అని చెప్పి మన కబీర్ దాస్ వీటన్నిటినీ కూడా వ్యతిరేకించాడు. కారణం ఏంటంటే, మన మనస్సు నిర్మలంగా లేకుండా మనం ఎన్ని పూజ పాఠ్ ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ వ్యర్థమే అని వీరు గట్టిగా నమ్ముతారు. కేవలము కబీర్ దాస్ నమ్మేది ఏంటంటే, అప్నా కర్మ హమే బనాతా హై, అప్నా కర్మ హమే బనాతా హై, మన కర్మే మనల్ని తయారు చేస్తుంది అని నమ్మేటువంటి వ్యక్తి కబీర్ దాస్. అందువల్లనే ఇలాంటి బాహ్యాడంబరాలన్నింటినీ కూడా కబీర్ దాస్ వ్యతిరేకించారు. ఇంకా కబీర్ దాస్ యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతము, కబీర్ దాస్ జీ కా ప్రముఖ సిద్ధాంత హై ఈశ్వర్ సబ్కా ఏక్ హై. భగవంతుడు అందరికీ ఒకడే. భగవంతుడు అందరికీ ఒకడే అంటే అర్థము, చాలామంది అనుకుంటూ ఉంటారు భగవంతుడు అనేక రూపాలలో అనేక విధాలుగా ఉన్నాడు అని. కానీ భగవంతుడు అనేక విధాలుగా లేడు. భగవంతుడు అనేక రూపాలలో ఉన్నాడు. ఒకడే భగవంతుడు అనేక రూపాలలో ఉన్నాడు. एक ही भगवान अनेक रूपों में है, भगवान अनेक नहीं है. इस सिद्धांत का समर्थक है कबीर दास. అందువలనే ఈ మతాలను ఆధారంగా చేసుకొని మా దేవుడు అని పోట్లాడేటువంటి ప్రజలకందరికీ కూడా ఇటువంటి సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాడు కబీర్ దాస్. ఇచ్చారు.
ఏమంటే భగవంతుడు, అదేమంటే భగవంతుడు సబ్కా ఏక్ హై, భగవాన్ సబ్కా ఏక్ హై, భగవంతుడు అందరికీ ఒకటే, అది ఏ మతమైనప్పటికీ కూడా అనేటువంటి సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మాడు. అదే వాదాన్ని ప్రజలకందరికీ కూడా వినిపించాడు. ఇంకా కబీర్దాస్ రాసినటువంటి ప్రముఖ రచన బీజక్. ఈ బీజక్ అనేటువంటిది స్వయంగా అతను రాయలేదు. ఎందుకంటే మనం మొదటి చెప్పుకున్నాము, కబీర్దాస్ అనపడితే చదువుకోలేదు. మరి ఎవరు రాశారు ఇది అంటే అతని యొక్క ప్రముఖ శిష్యుడు ధర్మదాస్ అనేటువంటి వ్యక్తి ఈ బీజక్ అనేటువంటి గ్రంథాన్ని సేకరించారు. बीजक ग्रंथ का संकलन उनके प्रिय शिष्य धर्मदास ने संकलन किया। इस बीजक में 3 भाग हैं, साखी, सबद, रमैनी। पहला है साखी, दूसरा है सबद, तीसरा है रमैनी। इंदुलो मोदटिदी, इसमें पहला है साखी। इसी साखी से ही हमारे पाठ में पाठ्यक्रम के अंतर्गत 10 दोहे दिए गए हैं। సాఖీ నుంచే మన పాఠ్యపుస్తకంలో 10 దోహాలు ఇవ్వడం జరిగింది. వాటి గురించి మళ్ళీ మనం అక్కడ చర్చిస్తాం. తర్వాత కబీర్ యొక్క భాష. కబీర్ యొక్క భాష సధుక్కడి పంచమేల్ ఖిచడి అని చెప్పడం జరిగింది. చాలామంది సాహిత్యకారులందరూ కూడా వీరి యొక్క భాషను సధుక్కడి అన్నారు, మరికొంతమంది పంచమేల్ ఖిచడి అన్నారు. సధుక్కడి అంటే చాలా భాషలన్నింటినీ కూడా ఒక రోట్లో వేసి రుబ్బితే వచ్చేటువంటి భాష ఏదైతే ఉందో అదే సధుక్కడి అన్నారు. ఇంకా పంచమేల్ ఖిచడి అంటే ప్రముఖంగా 5 రకాలైనటువంటి భాషల సమూహమే కబీర్ దాస్ యొక్క భాష. అందువల్ల ఇది పంచమేల్ ఖిచడి అని కొంతమంది అన్నారు. ఆ 5 భాషలు ఏంటంటే బ్రజ్, అవధి, రాజస్థానీ, పంజాబీ, అరబీ, ఫారసీ. ఎందుకు ఇన్ని భాషలు, వారి యొక్క భాష ఇన్ని రకాలైనటువంటి భాషలు కలిశాయి అంటే మనం మొదట చెప్పుకున్నాము, కబీర్ దాస్ దేశాటన చేస్తూ ఎంతో జ్ఞానాన్ని ఆర్జించారు అని. ఇన్ని రకాలైనటువంటి ప్రాంతాలు తిరగడం ద్వారా వారు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా పదాలన్నింటినీ కూడా తన యొక్క దోహాల్లో చెప్పడం జరిగింది. ఆయా దోహాలలో అన్నీ కూడా ఈ అన్ని రకాలైనటువంటి భాషల యొక్క పదాలన్నీ మనకు కనపడతాయి. అందువల్ల కబీర్ దాసీకి భాష పంచమేల్ ఖిచడి, సధుకడి అని పెద్దల చేత చెప్పబడింది. కబీర్ దాస్ యొక్క రచనలో ముఖ్యమైనటువంటి విశేషతలు. కబీర్ దాస్ की रचना की विशेषताएं क्या क्या हैं देखेंगे। हठयोग की शब्दावली, इसे ही रहस्यवाद कहते हैं। रहस्यवाद అంటే ఏమంటే అర్థం కానటువంటిది, నిగూఢంగా ఉన్నటువంటిది, దానినే మనము రహస్యవాదం అని పిలుస్తాం. హఠయోగంలో కుండలిని శక్తి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అదేవిధంగా బ్రహ్మరంధ్రము, షట్చక్ర వర్ణన అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని అర్థం సామాన్యునికి ఇవి ఏవి కూడా అర్థమయ్యేటువంటివి కావు. ఇటువంటి పదాలను ఎక్కువగా తన రచనలో ప్రయోగించడం వల్ల కబీర్ దాస్ రహస్యవాదానికి చెందినటువంటి వ్యక్తి అని చెబుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రతీకొంక ప్రయోగ్. ప్రతీకొంక ప్రయోగ్ అంటే ఒక సంక్లిష్టమైనటువంటి విషయాన్ని సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఒక పోలికను వాడుతూ ఉంటారు. ఇలాంటి పోలికలను ఎక్కువ వాడి సామాన్య ప్రజలకందరికీ కూడా అర్థమయ్యే రీతిలో భావాన్ని తెలియజేయడం జరిగింది. అందువల్ల ప్రతీకలను తన యొక్క దోహాలలో ఎక్కువగా ఉపయోగించారు कबीर दास जी। ये दोनों विशेषताएं बहुत प्रमुख हैं। एक है हठयोग की शब्दावली, इसी को रहस्यवाद कहते हैं। ప్రతీకం का ప్రయోగం. ఈ ప్రతీకలను ఏ విధంగా తన దోహాల్లో ప్రయోగించాడు అనేటువంటిది మనము తర్వాత పాఠంలో దోహాలు చెప్పుకునేటప్పుడు ఉదాహరణలతో సహా చూద్దాం. ఇంకా చివరిగా కబీర్ దాస్ యొక్క మృత్యువు. कबीर दास जी की मृत्यु जीवन के अंतिम चरण में कबीर दास काशी छोड़कर मगहर चले गए और
120 वर्ष की आयु में सन 1518 में यही उनकी मृत्यु हुई। उस समय लोगों में एक अंधविश्वास था कि मगहर में मरने से नरक मिलता है, काशी में मरने से मुक्ति मिलती है। इस अंधविश्वास को दूर करने के लिए ही कबीरदास काशी छोड़कर మగహర్ చలే గయే. కబీర్దాస్ తన జీవితమంతా కూడా కాశీలోనే గడిపారు. కానీ తన జీవిత చరమాంకము మగహర్ అనేటువంటి ఒక ఊరుకొచ్చి అక్కడే మరణించడం జరుగుతుంది. దాదాపు 120 సంవత్సరాల వయస్సులో 1518 సంవత్సరంలో వీరు మగహర్ అనేటువంటి ఒక ఊరిలో మరణిస్తారు. మగహర్ ఎందుకు వస్తాడు? కారణం ఏమంటే, ఆ కాలంలో ప్రజలలో ముఖ్యంగా చాలా మూఢనమ్మకం ఒకటి పేరుకుపోయి ఉంది. అదేంటంటే, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని, అదేవిధంగా మగహర్లో మరణిస్తే నరకం లభిస్తుందని ఆనాడు ప్రజలలో ఒక అంధవిశ్వాసం వారి మనస్సులో గాఢంగా చొచ్చుకుపోయి ఉంది. దీనిని తీసివేయడానికి, వాళ్ళ మనస్సుల్లోంచి పూర్తిగా పెకలించడానికి, झट से इस अंधविश्वास को निकालने के लिए कबीरदास जी काशी छोड़कर मगहर चले गए और वहाँ ही इनकी मृत्यु हो गई. ఈ విధంగా చూడండి, కబీర్దాస్ యొక్క జీవితం అంతా కూడా మనకు ప్రజలను సంస్కరించాలా అనేటువంటి తపన ఎక్కువగా కనపడుతూ ఉంది. అందువల్ల కబీర్దాస్ను మనము ఒక సమాజ సుధారక్ అని చెప్పుకోవచ్చు, సంఘ సంస్కర్త అని చెప్పుకోవచ్చు. ఇస్ తరహ్ కబీర్ పహలే ఏక్ సమాజ్ సుధారక్ హై, బాద్ మే కవి. ఈ విధంగా కబీర్దాస్ మొదట ఒక సంఘ సంస్కర్త, తర్వాతనే ఒక కవిగా చెప్పుకోవచ్చు మనం. ఇదే కబీర్దాస్ యొక్క జీవన పరిచయం. యహీ హై కబీర్దాస్ జీ కా జీవన్ పరిచయ్.